మీరు టీ హబ్ క్యాంపస్లో హెలో వరల్డ్కి సంబంధించి ఒక పోస్టర్ కానీ పిక్చర్ కానీ యాక్టర్ కానీ ఎవరినైనా మీరు కనిపిస్తే వాళ్ళతో మీరు ఒక పిక్చర్ తీసుకొని ఆన్ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేయాలి, Z5ని ట్యాగ్ చేస్తూ. అట్ ద సేమ్ టైం హెలో వరల్డ్ ఇన్ టీ హబ్, బికాస్ ఇక్కడ జరుగుతుంది, ఇందులో మీరు కూడా భాగంగా ఉన్నారు కాబట్టి ద హ్యాష్ ట్యాగ్ ఈజ్ హెలో వరల్డ్ ఇన్ టీ హబ్. అలాగే మరో హ్యాష్ ట్యాగ్ హెలో వరల్డ్ ఆన్ Z5. ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి Z5ని ట్యాగ్ చేసి మీ పిక్చర్ పెట్టగలిగితే Z5 అండ్ హెలో వరల్డ్ తరఫున మీకు స్పెషల్ గూడీస్ కూడా రాబోతున్నాయి. సో యా, ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ, లేకపోతే నేను పెట్టేస్తా ఫోటో. ఆల్రైట్, ద సౌండ్ ఈజ్ అప్, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది ఈవినింగ్. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడి నుంచి నెక్స్ట్ 1.5 hours ఇట్స్ గోన్ టు బి రియలీ ఎక్సైటింగ్. ఎందుకంటే హలో వరల్డ్కి సంబంధించినది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ రాబోతున్నారు. స్పెషల్ గెస్ట్గా హీరో విశ్వక్ సింగ్ గారు, అలాగే హీరోయిన్ నేహా శెట్టి కూడా రాబోతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ అధినేత నిహారిక గారు కూడా రాబోతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఫస్ట్ ఎపిసోడ్ చూడబోతున్నాం. లాట్స్ ఆఫ్ టాక్, లాట్స్ ఆఫ్ ఫన్. సో మీరు బయటికి వెళ్ళకపోవడం సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట ఉంటే మాత్రం ప్లీజ్ కాల్ దెమ్, మెసేజ్ దెమ్, ప్లీజ్ మేక్ షూర్ దట్ దే ఆర్ హియర్ విత్ యూ. లెట్స్ హ్యావ్ సమ్ రియలీ నైస్ టైమ్. రైట్, ఐ రిక్వెస్ట్ సాయి తేజ్ దేశరాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు ఒరిజినల్ కంటెంట్ Z5 గారు, టు సే a few words ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఐ వాంట్ థ్యాంక్ యూ టీ హబ్ నిర్వాహకులకి. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈరోజు టీ హబ్లో చేయడం చాలా గర్వంగా ఉంది. టీ హబ్ అని ఎందుకు అనుకున్నామంటే, మనకు తెలుసు న్యూలీ లాంచ్డ్ అండ్ టీ హబ్ ఈజ్ అన్ ఇంక్యుబేటర్ సెంటర్. హైదరాబాద్ డెవలప్మెంట్ని ఐటీ సెక్టర్ ముందు, ఐటీ సెక్టర్ తర్వాత అని మాట్లాడుకోవచ్చు మనం. అటువంటి ఒక ఐటీ సబ్జెక్ట్ని మేము ఫస్ట్ టైం ఓటీటీలో తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ టు టీ హబ్. కమింగ్ టు హలో వరల్డ్. హలో వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిరీస్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయ్. డిఎల్ఎఫ్ బిల్డింగ్ ముందు అక్కడ, లేదంటే మన టీ హబ్ ముందు నిలబడ్డప్పుడు నాకు ఎప్పుడో కోరిక ఉండేది, ఇంత మంచి అద్దాల మేడలు, ఏసీ ఆఫీసులు, ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. ఒక్కసారి ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఐటీ సెక్టర్, కానీ అలా ఐటీ సెక్టర్కి దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ హలో వరల్డ్ ఆఫీస్ లోపలికి తీసుకెళ్తుంది. ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు, బయట ఉన్న వాళ్ళు కొత్త ప్రపంచాన్ని చూడబోతారు. అంత మాత్రాన ఇదేదో టెక్నికల్ షో, సంథింగ్ టెక్నోక్రాట్స్కి మాత్రమే అని కాదు, సాధారణ తెలుగు ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేసే షో. ఆ భావోద్వేగాలు అంత సున్నితంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఐటీ సెక్టర్ లోపల ఉండే ఆ పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు ప్రతి ఆడియన్కి కనెక్ట్ అవుతాయి. అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ, నిహారిక కొనిదెల గారు చాలా అద్భుతంగా నిర్మించారు. అండ్ శివసాయి వర్ధన్ గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. అండ్ హలో వరల్డ్ ఇంటర్న్స్ అందరు చాలా బాగా అద్భుతంగా నటించారు. సదా గారు, ఆర్యన్ రాజేష్ గారు, ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ రోల్ ఇన్ ఇట్. డెఫినెట్లీ హలో వరల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ నెక్స్ట్ లెవెల్. అండ్ ఐటీ సెక్టర్ మీద ఫస్ట్ టైం వస్తున్న ఒక సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అంతే అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ త్రూ అవర్ Z5 టీమ్. Z5 గురించి చెప్పాలంటే, ప్రతి నెల ఒక మంచి షోతో మేము ముందుకు రాబోతున్నాం. సాధారణంగా మన తెలుగు జనాలకి పండగలు ఎక్కువ. ప్రతి నెల మనం క్యాలెండర్ వైపు చూస్తాము, ఈ నెల ఏ పండుగ రాబోతుంది, మనకి ఏ హాలిడే రాబోతుందని. ఇకపై మీరు Z5 వైపు చూస్తారు, ఏ ఒరిజినల్ రాబోతుంది అని. డెఫినెట్లీ ప్రతి నెల మేము ఒక మంచి షోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. ఆల్రెడీ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇచ్చాం, మానీళ్ళ ట్యాంక్ ఇచ్చాం, అండ్ ఇప్పుడు వీఆర్ కమింగ్ విత్ హలో వరల్డ్. రెక్కీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ షో ఇచ్చాం. అంతకు మించి ఈ హలో వరల్డ్ ఉండబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెల్ కనెక్టెడ్ టు ఆల్ ద ఐటీ అండ్ నాట్ ఓన్లీ ఐటీ గైస్. తెలుగు ప్రజలకి ఐటీ ఒక భాగం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఐటీలో పనిచేస్తుంటారు, లేదంటే పక్కింటి వాళ్ళు ఐటీలో పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ కథ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షో అవుతుందనే నమ్మకం మాకుంది. అండ్ కమింగ్ టు Z5, ఈ షోతో పాటు ప్రతి నెల మేము ఒక షోతో రాబోతున్నాం. ఈ షో మాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. ఆల్రెడీ నిన్న రాత్రి మిడ్నైట్ నుంచి ఈ షో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూస్ అన్ని కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 3.5 దాకా రీచ్ అవుతున్నాం రేటింగ్లో. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ముఖ్యంగా వీ వాంట్ థ్యాంక్ సిరీస్ హెడ్ రాధా గారు అండ్ సాధిక, క్రియేటివ్ లీడ్, అండ్ అవర్ ప్రొడక్షన్ పింక్ ఎలిఫెంట్, అండ్ total Z5 for bringing me this good product. Hope
విశ్వక్సేన్ గారు కూడా త్వరగా వస్తారు. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. ప్లీజ్ ఎంజాయ్ అండ్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రతి నెల మనకి ఇంత చక్కగా అందిస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటామా? ఓ బై ది వే, యాక్చువల్గా చెప్పాను కదా, దిస్ ఈవినింగ్ ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ ఎనర్జీ. సో మరీ ఇది ఒక కార్పొరేట్ సెటప్లో మనం ఉన్నా, ఇది కార్పొరేట్ ఈవెంట్ అయితే కాదు. సో మీరు అలా గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్లా కూర్చుంటే కుదరదమ్మా. యూ హ్యావ్ టు మేక్ సమ్ నాయిస్ ఫర్ అస్. హాయ్, మళ్ళీ ఒకసారి ఆ లైట్లు అలా కదలాలి అక్కడి నుంచి. హలో వరల్డ్, హాయ్. అబ్బాయి సరిపోదు అసలు. ఓకే, హలో వరల్డ్ టీం అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళందరినీ చీర్ చేద్దాం ఇక్కడ ఒక్కసారి ఫైనల్గా. ప్లీజ్ సే హాయ్. ఓకే, నైస్, దిస్ ఇస్ నైస్. సో లైక్ ఐ సెడ్, స్లోలీ వార్మింగ్ అప్. ఈరోజు ఈవినింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. మీరు మాత్రము ఆ సెల్ఫీ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఆ పని అయితే మర్చిపోవద్దు. గుర్తుంది కదా, ZEE5ని ట్యాగ్ చేయాలి. హలో వరల్డ్, #Hello World in T-Hub, అలాగే #Hello World on ZEE5. ఈరోజు ఈవినింగ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేయడానికి వీ హ్యావ్ వన్ ఫ్యాంటాస్టిక్ సింగర్. సరిగమప అంటూ మనము ZeeTVలో చూసాము. అసలు టీవీ పెడితే వాళ్ళు ఆన్ స్క్రీన్ పాడుతుంటే ఆహా, ఏ ఏజ్లోనే సరే అర్జెంటుగా నేర్చేసుకోవాలంటే మోటివేషన్ ఇస్తున్నారు వాళ్ళు. సో సరిగమప సింగర్స్లో నుంచి ఒకళ్ళు పార్వతి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. రిక్వెస్ట్ పార్వతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ సింగ్ ఫర్ అస్. మహామహులందరూ తెగ మెచ్చుకున్న సింగర్ ఆవిడ. వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ క్లాప్ ఫర్ కమ్ ఆన్. అందరికీ నమస్కారం. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదురేరాక కమ్మని కలలో అయినా నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే, నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమే ఇలా ప్రేమ 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 ప్రేమ. థ్యాంక్ యూ. కాదండి, అసలు మీరు పాడుతుంటే మాకు అలా అలా వింటూనే ఉండాలని ఉంది. ఇంకో పాట పాడచ్చు కదండి. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చిరుకో చెరియేలుకో బలక, కోరుకో కోరి చెరుకో చెరియేలుకో బలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, లలలలలలలల లలలలల లలలలలలల లలలలల లలలలలల లలలలలలల లలలలలలలలలలలలలల రా దొరా ఒడివల పుల చెరసాలరాలే వరా, ఇవి దొరకని సరసాలురా, దూరదంగ సోకులేవి దోచుకో సదా, ఋతువేవస
వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుదలే కొసరగా ఇంత పంతమేల బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కొరి చేరుకో చెరి ఏలుకో బలక కొరుకో కొరి చేరుకో చెరి ఏలుకో బలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ క్లాప్ ఫర్ యా. కమాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. ఓకే, వెల్ లైక్ ఐ సెడ్, హలో వరల్డ్ లాంచ్ జరుగుతుంది టీ హబ్లో. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఆఫ్ కోర్స్ హలో వరల్డ్ టీమ్ నుంచి ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ వచ్చారు. ఒక్కసారి గైస్ ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ సే హాయ్ టు ఆల్ ఆఫ్ us. ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. అనిల్ అనిల్ ప్లీజ్ లేవర్స్ తెలుసా, నువ్వు లేచి నువ్వు కూడా హాయ్ చెప్పాలి తెలుసా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతే కాదు, ఇంకా ఇది సగం టీమే. ది ఎంటైర్ టీమ్ అలాగే చీఫ్ గెస్ట్లో అందరు రాబోతున్నారు. అలాగే ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూడబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాను కదా, ఈ ఈవినింగ్ ఇంకొంచెం రసవంతరంగా తయారు చేసే బాధ్యత నాది. కానీ మీ సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా పిక్చర్ ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. హలో వరల్డ్కి సంబంధించిన ఒక పోస్టర్, పిక్చర్, మనిషి ఎవరు కనిపించినా సరే మీరు ఒక పిక్చర్ తీసుకొని లైక్ సెల్ఫీ మీరు ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్లో మీరు దాన్ని అప్లోడ్ చేయాలి, Z5ని ట్యాగ్ చేస్తూ. అలాగే #Hello World in T Hub లేకపోతే #Hello World on Z5, ఈ రెండు హ్యాష్ట్యాగ్స్తో మీకు స్పెషల్ గూడీస్ రాబోతున్నాయి ఫ్రమ్ Z5 అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, హూస్ అ ప్రొడ్యూసర్. ఎస్, ప్రొడ్యూసర్ నిహారిక గారు కూడా త్వరలో ఇక్కడికి వచ్చేస్తారు. తిరుపల. ఎస్, నిన్న అర్ధరాత్రి నుంచి Z5 యాప్లో హలో వరల్డ్ ప్రీమియర్ అవుతుంది. ఇందాక సాతీష్ గారు చెప్పినట్టు చాలామంది ఆల్రెడీ చూస్తున్నారు, చాలా మంచి రివ్యూస్ ఎక్సెట్రా లాంటివి పంపిస్తున్నారు ఆన్. ఒక్క నిమిషం, లైట్స్ ప్లీజ్. అంటే నేను మాట్లాడుతున్న ముందు లైట్ లేరు అంటాడు ఆయన. సారీ అన్న, సారీ, ఎక్సైట్ అయిపోయాను నేను. యా, సో ఎస్, సోషల్ మీడియాలో చాలా మంచి రివ్యూస్ పెడుతున్నారు. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ద హోల్ టీమ్ ఈస్ హియర్. హాయ్ నిఖిల్, హాయ్ అనిల్, హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హలో వరల్డ్. మనం ఐ విల్ కమ్ అందరితో మాట్లాడదాం. కానీ ఇంకో విషయం చెప్పాలి. లైక్ ఎ సెడ్, చీఫ్ గెస్ట్లు రాబోతున్నారు, ప్రొడ్యూసర్ గారు రాబోతున్నారు నిహారిక గారు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మీకు గూడీస్ ఇవ్వడానికి కాంటెస్ట్ కూడా జరగబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రణవ్ కౌశిక్ తెలుసు కదా మనందరికీ, జీ టీవీలో చాలామంది. ఈ మధ్య నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ప్రణవ్ ఎంత బాగా పాడతాడో తెలుసా అంటున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎక్కడెక్కడ ఉన్నాడు, మనం ప్రణవ్తో కూడా పాడిద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు టీ హబ్కి వచ్చినప్పుడు సరే ఒక మంచి ఇన్వెస్టిగేషన్ సెంటర్కి వచ్చానన్న ఫీలింగ్ ఎలాగున్నా సరే మరికొద్ది నిమిషాల్లో ఇది ఒక థియేటర్లా మారిపోతుంది. మన అందరం కలిసి హలో వరల్డ్ ఒక ఎపిసోడ్ ఇక్కడ చూడబోతున్నాం. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. విల్ డూ ఆల్ దాట్. కానీ దానికంటే ముందు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళతో ఒకసారి సరదాగా మాట్లాడదామా? ఐ విల్ డూ దాట్. ఒక మైక్ ఇవ్వండి ప్లీజ్. హలో, హాయ్ నిఖిల్. ఫస్ట్ నీతోనే బోని కొడదాం ప్లీజ్. ప్లీజ్ స్టాండ్ అప్. అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ప్లీజ్ సే హాయ్ టు నిఖిల్. మనందరికీ యూట్యూబ్ సోషల్ మీడియా ఉన్న వాళ్ళందరికీ తెలుసు నిఖిల్ అంటారు. హాయ్ నిఖిల్. కాదు నిఖిల్, ఫస్ట్లీ సేమ్ పించ్. అంటే ఇంకా ఎక్కువసేపు నాకు మైక్ ఇస్తే నేనే చేయాల్సి వస్తుంది యాంకరింగ్. వద్దు, అందుకే నాకు తెలుసు నీ గురించి చాలా మంది చెప్పారు, నాకు వార్నింగ్ బెల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇటు రండి. ఏం లేదు, నాకు మనం ఎపిసోడ్ అది చూసే ముందు ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ టు ఆస్క్ యూ. హలో వరల్డ్ అంటూ మీరు ఐటీ వరల్డ్లో బతికారు కదా షూట్ చేస్తున్నంత. ఇగో వీళ్ళందరూ చూసినప్పుడు అది షూట్ చేసిన తర్వాత ఐ మీన్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ ఫీలింగ్ అంటే ఇప్పుడు వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జాలేస్తుంది. అంటే మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం తెలుసా, జాలీ లాంటి తంతర పనులు. అంటే లేదు, అలా అని లేదు, జస్ట్ దట్ అంటే నాకు జీరో నాలెడ్జ్, ఐటీ మీద జీరో నాలెడ్జ్. ఆయన ఏమొచ్చి నాకు డైలాగులు ఏమొచ్చి డేవ్ అంటారు, ఏంటది అంటాను, స్క్రమ్ అంటారు, నాకు ఏం గుర్తురాదు. సో ఇంత కష్టంగా నాకు మామూలుగా పొద్దున్న ఏం తిన్నాను రాత్రి అడిగితేనే చెప్పలేను, అలాంటి ఇన్ని టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం పిటి చేసినట్టే అనిపించింది నాకైతే. నాకు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది తెలుసా, చాలా కార్పొరేట్ మెయిల్స్లో దాంట్లో FYI అని రాస్తారు తెలుసా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
నాకు ఎఫ్ఐ అంటే ఓకే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కానీ దానికి అంతర్లీనంగా ఇంకా చాలా మీనింగ్లు ఉన్నాయేమో నా ఫీలింగ్, తెలుసా? FYI అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కదా. కానీ జనరల్గా ఎఫ్ఐ అంటే నా ఫీలింగ్ ఏంటి తెలుసా? ఇదిగో నాకు తెలిసి నీకు చెప్పా, నీ చావు నువ్వు చావని. ఇది నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంతేనా? ఎనీ కాదు, అక్కడ ఎవరు ఉన్నారు? అవునా? ఎనీథింగ్ ఎల్స్ దట్ యు నో ఆఫ్? అంతేనా? అంతేనా? ఇంకొకటి TMI అంటే తెలుసా నీకు? టూ మచ్ ఇన్ఫర్మేషన్. అవును, ఎగ్జాక్ట్లీ. మన ఇద్దరు ఇప్పుడు అదే చేస్తున్నాం వాళ్ళకి. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. కాదు, నాకు ఈ ఐటీ ప్రపంచంలో నాకు అర్థం కాని కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇంకోటి ఏంటి తెలుసా? యాజ్ పర్ అవర్ కన్వర్జేషన్, తెలుసా అది? యాజ్ పర్ అవర్ కన్వర్జేషన్ అంటే మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా ఇవి చేస్తా, యాజ్ డిస్కస్డ్. కరెక్ట్, యాజ్ డిస్కస్డ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు నాకు చెప్పావు, నేను అక్కడ అది మెయిల్లో పెట్టా, ముడిగితే అందరం కలిసి మునుగుదాం అంటే ఇవన్నీ ఉన్నాయా? ఓర్ నాయనో, ఇవి నిజంగా నిజాలేనా? యాక్చువల్లీ పని చేద్దాం. అనిల్ ఫోన్లో తర్వాత ఒకసారి రా, నువ్వు ఒకసారి రా. అది ఆయన కరెక్టే చెప్తాడు. అనిల్ కరెక్ట్గా చెప్తాడు. ఆడైతే ఏ తీని అవా అంటాడు అంతే. దా అనిల్ దా. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. దా అన్న దా. ఇక్కడ ఏం లేదు. నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పను. నమస్తే అందరికి. అంతే అన్న. కాదు, నువ్వు హలో వరల్డ్ అంటూ ఐటీ జాబ్ రోల్ లాంటి ప్లే చేసావు కదా. సేమ్ క్వశ్చన్ నిఖిల్ అడిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ నీకు ఏమనిపిస్తుంది? హలో, మైక్ టెస్టింగ్ 1 4 3. అద్దిరేంది సూపర్. అదే మా కంపెనీలో చూసినప్పుడు ఎట్లయితే అంటే షూటింగ్లో ఎట్లయితే ఎగ్జైట్ ఫీల్ అయ్యానో వీళ్ళందరం చూస్తుంటే అట్లే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. కానీ తలకాయ నొప్పి, పెద్ద తలకాయ నొప్పి. చిన్న ప్రింట్ మర్చిపోతేనే పెద్ద తలకాయ నొప్పి అయింది. వీడ మతి మరుపు ఉన్న వాళ్ళు అయితే చచ్చిపిక్తారు కావచ్చు జాబ్లలో నాకు తెలిసి. కాదు, ఒక్క నిమిషం. ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సమ్మన్ హూ కెన్ స్పీక్ టు అస్? నాకేం లేదు, ఇందాక చెప్పాను కదా, ఈ FII TMI ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు కాస్త నేర్పించండి కదా. ఎనీబడి హూ కెన్ స్పీక్? ఒక్క నిమిషం. ఆ మైక్ అక్కడ ఉంది, అదిగోండి. దే ఇస్ ద మైక్. ఎవరు అన్న? కిటు మైక్ ఇక్కడ. PFA. ఒకసారి నించోండి అమ్మా. PFA. BSAనా? PSA. PFA. పెన్షనా? పెన్షన్ కాదన్నా. ప్లీజ్ ఫైండ్. ఓహో ఓకే. ప్లీజ్ ఫైండ్. ఒకసారి నించోండి. అంటే వాట్ డు యు డు విత్ PFA? కాస్త మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి కదా. వాట్ ఇస్ PFA? ద అటాచ్మెంట్. ఓకే, PFA అని రాసి చాలా మంది అటాచ్మెంట్ పెట్టే మర్చిపోతారు కదా. అప్పుడు మనకి Gmail లో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఒక ఎపిసోడ్ లో నన్ను PFA చేయమన్నారు, అదేనా అండి? అది ఇదేనా? ఓహో, అటాచ్ చేయమన్నా, నేను మర్చిపోయినా. కాదు, నాకు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. యాజ్ డిస్కస్డ్ అని రాస్తారు కదా మెయిల్లో, ఎందుకు రాస్తారండి? మేనేజర్ కి తెలియడానికి. ఏం తెలియడానికి? మేము డిస్కస్ చేసామని. ఓహో, అంటే మీరు అలా క్యాఫ్టీరియాలో కూర్చొని టైం పాస్ చేయలేదు, నిజంగానే పని చేశారని చెప్పడానికి. తెలుసా? వీళ్ళంతా ట్రైనింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అందుకే కదా ఇక్కడ ఉన్నది. ఓహో, లేకపోతే మనతో పాటు ఉంటుండే. ఇంకేమైనా ఎనీ అదర్ వర్డ్ దట్ యూ కెన్ టీచ్ us ప్లీజ్? నాకు అనిల్ నిజంగా మేము చాలా కొత్త. నేను ఒకటి నేర్చుకున్నా. బగ్ అంటే ఏంటన్నా? బగ్ అంటే అదన్నా తేనెటీగలాగా ఉంటుంది, గుర్తు. అది కాదు, బగ్ అంటే ఏదో ఉంటుంది నొల్లి. ఒకసారి లేమ్మా. హాయ్. There's another word, EOD, end of the day. ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా అవుతుంది కదా. అంటే సాయంత్రం 7 తర్వాత ఏం చేద్దామన్నా అండి? అమ్మతోటి చెప్తున్నా, ఈ వర్డ్స్ ఇట్లా ముందు ఉంటే ఆయన డైలాగులు చెప్తున్నా కావచ్చు, ఇవి కొన్ని తక్కువ పెట్టిండు నాకైతే, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. ఇదేదో నేర్చుకుందాం కదా మనం అందరం. EOD ఎండ్ ఆఫ్ ద డే ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అనండి? EOT. టీ కాదు, D ఫర్ డాగ్. ఓ అచ్చా. EOD అంటే ఏంటి చెప్పండి? So end of the day లోపల వర్క్ సబ్మిట్ మైక్. ఎండ్ ఆఫ్ ద డే లోపల వర్క్ సబ్మిట్ చేసేసి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే? కాదండి, అప్పుడు స్టార్ట్ ఆఫ్ నెక్స్ట్ డేనా? ఒకసారి సార్, మా డైరెక్టర్ 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టున్నాడు. 15 years.
నార్మల్లీ ఎండ్ ఆఫ్ ద డే అంటే నార్మల్గా మనం మెయిల్ పెడతాం, అరే ఎండ్ ఆఫ్ ద డే వరకు మొరక్కరా, ఎండ్ ఆఫ్ ద డేలో ఏదో ఒకటి ఇస్తాను అని, అంతే కదా? సో వాట్ ఈ సేస్ ఈస్ ఊరికే దొబ్బద్దు, ఇంటి పోయే లోపల ఏదో ఒకటి ఇస్తా ఎడవక. ఇస్తాం రా, ఏడవకు నువ్వు. హెచ్ఆర్ ఇస్తాం, మేము పని చేస్తాం అని చెప్పినట్టు. ఏ కాదు, ఒక్క నిమిషం, ఇలా అందరు మాట్లాడే మీ బాసులు ఇక్కడ ఎవరు లేరుగా? హెచ్ఆర్లు ఉన్నారా అన్న? ఏ ఎవరు బాస్ ఇక్కడ ఎవరు ఉన్నారట? ఆయన హెచ్ఆర్ ఈయన? సరే సార్ ఒక్కసారి నించోండి సార్. మీరు బాసా? కాదుగా? అమ్మయ్య, ఓకే ఓకే. ఎక్కడ ఫస్ట్ ఆయనకు బైక్ ఏంటి సార్? ఫస్ట్ మీరు చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. మీరు సీజా సిఎఫ్ ఆఫ్ టీ హబ్బా సార్, మీరు రండి సార్. అసలు సార్ మీరు ఇటు రండి సార్ ప్లీజ్ మీరు ఇటు రండి. మీకు పెద్ద సోఫా ఇస్తాను నేను. అసలు మన ఇద్దరు ఎత్తుకుందాం. సార్ మీరు ఇటు రండి సార్. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆయన కోపం వచ్చిందంటే ఏసీ ఆపిస్తే అవుట్ మనం. వద్దొద్దు సార్ మీరు ఇటు రండి సార్ ప్లీజ్. వీ విల్ లైక్ టు స్పీక్ టు యూ సార్. ఇటు రండి. సపర్లు సార్, సపర్లు కూడా రా. ఇటు రండి సార్, మధ్యలోకి రండి. మీరు అసలే సిఎఫ్ఓ, మీతో పెట్టుకుంటాం మేము. సార్ ఒకటే క్వశ్చన్ సార్ నా తరపున. ఇటు రండి సార్ ప్లీజ్. మా తెలుగు కొంచెం తక్కువ వస్తుంది, మా తెలుగు క్లియర్గా లేవు. పర్వాలేదు సార్, మా ఇంగ్లీష్ క్లియర్గా లేదు. ఇట్స్ ఓకే సార్, వీ విల్ జెల్ సమ్వేర్. యా ప్లీజ్ సార్, మీరు ఏం చేస్తారు సార్? వాట్ యూ డూ? గుడ్ క్వశ్చన్. Basically, I kind of work with innovation with corporates and government and international projects. నాకు అర్థమైంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆయన పని కల్పిస్తారు, పెద్ద దిక్కు. సార్ స్పెషల్లీ మా టీం ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పని చేయాలి ఈరోజు, ఎంత డబ్బులు తీసుకురావాలి. సార్ మీకు సార్ ఒక్క క్వశ్చన్ సార్. మెయిల్ చాలా వస్తాయి కదా సార్, మెయిల్లో ఏ మెయిల్ ఆర్ ఏ వర్డ్ చూస్తే మీకు సట్టుమని బీపీ పెరుగుతుంది చెప్పండి? వర్క్ ఫ్రమ్ హోమ్. WFH. సార్ WFH. WFH. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ అంటే నాకు WTF తెలుసు సార్, WFH తెలియదు నాకు. పైగా అదే పొలైట్లీ చెప్తారు. అంటే ఇంత పెద్ద ఆఫీస్ కట్టి నువ్వు మళ్ళీ ఇంట్లో నుంచి పనిచేసేది ఎందురా అనేగా మీ ఫీలింగ్? రాఘవ్ సార్, రాఘవ్ సార్ క్యాంటీన్ ఉన్నాయి సార్. మీ పేరేం పేరు సార్? మర్చిపోయాను. మై నేమ్ ఇస్ పనీర్ సెల్వం సార్. పనీర్ సెల్వం మదన్ గోపాల్. ఇప్పుడు మీ టీంలో ఉన్న వాళ్ళకు వర్క్ అడిగితేనే ఇస్తారా సార్, అడగకుండా ఇస్తారా? అడిగితే ఇస్తాం. అడిగితేనే ఇస్తారా? వాళ్ళు ఇస్తారు మాకు, మేము లేదు. అంటే ఈ పని చేయాలి. మా డైరెక్ట్ ఒక పెద్ద సీన్ రాసిండు, అడుగుతూనే జాబ్ ఇస్తారని, అడుగుతూనే పని ఇస్తారని చెప్పి. అడుగుతూనే ఇస్తారా, అడగకుండా ఇస్తారని? ఓకే, ఐఎమ్ సారీ, ఐ కాంట్ ఫాలో దట్ మచ్ తెలుగు. ఏం లేదు సార్, ఇట్స్ ఓకే. మీరు రండి సార్. నాకు అసలు మనం ఈరోజు లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే, వచ్చిన పిల్లలు సరే, నాకు ఇలాంటివి ఏంటది WFH వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, WFH అలాంటివి కొన్ని జార్గన్ మాకు నేర్పించండి సార్. ఏమన్నా ఎనీ ఐటీ జార్గన్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ నో అండ్ యూజ్ ఇట్ ఫ్రమ్ నౌ? బికాస్ మేము హెలో వరల్డ్ చూస్తాం కదా, అందులో అలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే వీ షుడ్ నో. ప్లీజ్ చెప్పండి సార్. ఇది WFH is one. Yes sir. Okay, then you can say ASAP is one. ASAP is as soon as possible. అది ASAPలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రాస్తారు కదా సార్. ఆ స్పెల్లింగ్ ASSA సార్? Depends on who's writing it. బాయ్ అన్న. ఓకే, బాగుంది సార్. ASAP. ఇంకోటి ఏమైనా చెప్పండి సార్ ప్లీజ్. బాగుంది సార్, దిస్ సచ్ ఎ గుడ్ లెర్నింగ్. ఇంకేమున్నాయి సార్? I think that's అంటావా? అదే out of office. చంద్రబోస్ గారు ఐటీ ఎంప్లాయీయా రాసినప్పుడు? అవుట్ ఆఫ్ ఆఫీస్, అవుట్ ఆఫ్ హోమ్. I am today. అచ్చా, ఓ నైస్ సార్, వెరీ నైస్. ఇంకా టూ చెప్పండి, లాస్ట్ టూ ప్లీజ్. వి లెర్న్ WFH, ASAP, EOD, TAT, PFA. TAT అంటే ఏంటి సార్? turn around time. అంటే ఏంటి సార్? వాట్ ఈస్ టర్న్ అరౌండ్ టైమ్ సార్? How much time you take to turn around? Okay, with my cutout, I'll take long time, sir. But still, thank you so much, sir. So nice to have you, sir. Please clap for the big man. Okay, so yes, like I said, this evening it's going to be even more exciting.
చాలా మంది రాబోతున్నారు, చాలా మంది మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ అనిల్, ద హోల్ టీమ్, ద కాస్ట్ అండ్ క్రూ, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడీస్ హియర్. వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు. బిఫోర్ దాట్, లైక్ ఐ సెడ్, నాకు ఏం లేదు, మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా గిఫ్ట్లు గూడిల్ లాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అని. అంటే కాఫీ విత్ కరణ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఓ మంచి హ్యాంపర్ అయితే ఉంది, ఫర్ విచ్ లైక్ ఐ సెడ్ యూ హావ్ టు టేక్ అ పిక్చర్ విత్ ది హెలో వరల్డ్ పోస్టర్ ఆర్ అ పిక్చర్ ఆర్ ఎనీవన్ and put it on your Instagram, tag Z5, అలాగే hashtag hello world inti hub, hello world inti hub, అలాగే hashtag hello world on Z5. Don't worry, behind the screen వాళ్ళు కూడా they very excited about today. Okay, like I said, మనం టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, అతి త్వరలో ఎపిసోడ్ మొత్తం కూడా చూడబోతున్నాం. కానీ బిఫోర్ దాట్, the heart throb when it comes to singing, can I have the one and only Pranav Kaushik on stage, please? Yes, Pranav Kaushik మనందరికి తెలుసు, ZTV సరిగమపాలో సింగర్, అతి త్వరలో హీరో, బిగ్ స్క్రీన్ హీరో అవబోతున్నాడు. అంటే చాలా కాలం, మేబీ కిషోర్ కుమార్ గారి తర్వాత ఆయన పాటలు ఆయన పాడుకుంటారు అనుకుంటా. సో నైస్ టు హ్యావ్ యూ ప్రణవ్. ఆల్ యువర్స్. థ్యాంక్ యూ అన్న, కేజీఎఫ్ ఎలివేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు అంత లేదు అనుకుంటున్నా నాకు. అందరికి నమస్కారం. హాయ్ టు ద హెలో వరల్డ్ టీమ్. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ యూ గైస్. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్, ఎస్పెషలీ మన Z5 కాబట్టి. అండ్ హాయ్ నితిన్, హాయ్ అన్న. యూ గైస్ ఆర్ ఆల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. యా నో, నిజంగా జోక్ కాదు, అట్లా చూస్తారేంటన్న. బట్ యూఎస్లో ఉన్నప్పుడు దీనమ్మ ఏంది లైఫ్, ఏమో మెడిసిన్ చదువుకుంటున్నా, బెడ్ మీద కూర్చుని యూట్యూబ్ ఓపెన్ చేసి నితిన్ అన్నది 100% లవ్ సిరీస్ ఒకటి చూసేవాడిని, అనిల్ అన్న షో చూసేవాడిని. సో యూ గైజ్ మీన్ అ లాట్ టు మీ. అంటే ఇన్ వన్ వే ఆర్ ది అదర్ నేను ఇక్కడ రావడానికి కారణం మీరందరూ, ఎవ్రీ ఆర్టిస్ట్ దట్ ఈజ్ ఇన్ ద TFI, ఐదర్ డిజిటలీ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో లవ్ యూ గైజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. So really waiting for an exciting product from you guys, and yeah, you guys are all looking beautiful and I wish you all the best for Hello World. And meeku oka song dedicate chedam anukuntunna, so please.
అన్నట్టుందే మోమాటాలే వదన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. Thank you so much, guys. And this place is really cool, Tea Hub. ఇక్కడ పూజ కూడా కనిపిస్తుంది మంచిగా. So nice. ఎవరున్నారు లోపల? ఎవరన్నారు? పిలవాలా ఏంటి? వద్దా? క్లారిఫికేషన్ టీవీ వాళ్ళకి, పూజ కాదు పూజ, మై హోమ్ పూజ. ఓకే, బికాస్ నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఇంకో పాట పాడమంటున్నారు. ఆ వెనకాల ఇప్పుడే వచ్చారు కదా స్టేజ్ పైకి, ఆయన ఏసాప్ సింగ్ అనదర్ టిఎంఐ పిఎఫ్ఏ అన్నారు. అవునా? ఓకే సరే. అయ్యా ఆల్రెడీ ట్రాక్ ఉంది, వేరే ట్రాక్. ఆగదే ఎన్నడు వీడదే. Can I have you guys sing వెళ్ళిపోమాకే with me? వెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవలి ఎందాకే. వెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవలి ఎందాకే. ఫస్ట్ ఎపిసోడ్ కూడా మనం అందరం కలెక్టివ్గా ఒక సినిమా థియేటర్లో చూసినట్టు చూసాం. సో ప్లీజ్ క్లాప్ ఫర్ ఆల్ ఆఫ్ us, స్పెషలీ ఫర్ టీ హబ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ఆన్ Z5 హెలో వరల్డ్ రాత్రి ప్రీమియర్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు ది ఎంటైర్ టీమ్ ఇస్ హియర్, ద కాస్ట్ అండ్ క్రూ, అండ్ ఆఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్ నిహారిక గారు. అండ్ నాకు సదా గారిని చూస్తుంటే ప్రార్థన కాదు సుజాతనే గుర్తొస్తుంది ఫ్రమ్ జయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ద గెస్ట్ మాస్కా దాస్ విశ్వక్షేన్ గారు, హాయ్, గుడ్ ఈవినింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. కానీ ఎస్, వెరీ క్విక్లీ, ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐఎమ్ షూర్ వీఆర్ ఆల్ డైయింగ్ టు వాచ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్. కానీ దానికంటే ముందు సినిమాటోగ్రఫర్ అంటే ఈ మొత్తం హెలో వరల్డ్ లుక్ని చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు రాజ్ గారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చే ముందు
ఎస్, ఇందాక చెప్పాను కదా, ఈ టీ హబ్లో ఈ ప్లేస్లో జరుగుతున్నందుకు చాలా హెలో వరల్డ్ పోస్టర్స్, పిక్చర్స్ చాలా చోట్ల పెట్టారు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒక పిక్చర్ తీసుకొని మీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోండి, ట్యాగింగ్ Z5, అలాగే హ్యాష్ట్యాగ్ hello world in టీ హబ్ ఆర్ హ్యాష్ట్యాగ్ hello world on Z5. మీ అందరికీ స్పెషల్ goodies ఉన్నాయి from Z5 and Hello World, which is Pink Elephant Pictures. So please go for that. And now Idrol Raj garu, the cinematographer of Hello World, sir, please. Hello everybody. First of all, thank you media. This is my second project with Pink Elephant Production, and thank you so much, Niharika Garu, for the opportunity. It's a privilege that working with you. I know the Pink Elephant Production has always been the best for me. I started from the last 2 years. Thank you, Niharika Garu. Coming to my director, he's the one who actually he's the one who believes that means proper ga stand untaru. I enjoyed working with you, sir. It was very great fun. And the coming to the cast, ma'am, Sada Garu, Aryan Garu, and other cast, it's a privilege to work, ma'am, for working with you guys. And also, we all, the ladies team, boys team, we had like so much fun. Thank you for being, patient and working along with this. It was great. Also wanted to especially want to talk to, this wouldn't be possible without Ramesh Garu. He's been the one, is all behind. Thank you, sir, for trusting us and believing us to do this project. I also wanted to thank you, Z5, for giving us this platform to do it. Once again, thank you, Garu. And yeah, please do watch this on Z5. Thank you. Sir, me stay back. PK Dandu Garu, the music director. పీకే దండి, సారీ. ఈ హెలో వరల్డ్లో ఈ మన సాఫ్ట్వేర్ గీక్స్ అందరికీ ఒక మంచి పాట ఇచ్చారు. అలాగే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సూపర్ సాంగ్, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. హాయ్, గుడ్ ఈవినింగ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖ్సేన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిహారిక గారు యాజ్ వెల్. చెప్పాలి అంటే నా స్టార్టింగ్ కెరియర్ నుంచి మీరు నా చాలా కళను నెరవేర్చారు. అంటే లైక్ యూ మేడ్ మీ వర్క్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్, Srimani Garu, my favorite. So I can't thank you enough, and actually. So moving to the director, sir. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు నాకు, కైండ్ ఆఫ్ ఆథెంటిక్గా, కమర్షియలైజ్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ విజన్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు, రవి సార్, వాళ్ళిద్దరు లేకుండా కష్టం కదండి. Yeah, they just made my things go so smooth actually. And ఏం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండి, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Z5, సారీ, నాకు ఈ ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఉండండి మీరు అక్కడండి ప్లీజ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, I'll keep calling. And now the man himself, Sivasai Garu, the director, the writer, the maker, the creator, the entire thought aynade. Yes, ikkada unna IT employees ki enni IT jargon telusu, I am sure ayanaki double triple telusu anikante. Sir, go on. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద ప్రెస్. పాత్రికేయ మిత్రులకి ఈ మాట చెప్పాలని చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నానండి. పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీటేకా? పాత్రికేయ మిత్రులు, అన్నలు, కరెక్టే కదండి? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్షణ. అండ్ థ్యాంక్ యూ సదా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ టు జీ అనురాధ గారు, షీ ఈజ్ నాట్ దేర్. అండ్ జీ యాజమాన్య అందరికీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ద స్క్రిప్ట్. అండ్ దెన్ ద ఫస్ట్ పర్సన్, అంటే మొదటి వ్యక్తి నా నెరేషన్ విన్న తర్వాత యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు. ఏదైనా కొత్తది చేయాలి, ఏదైనా ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఉంది, సో దాని తర్వాత ఏం చేయాలనుకున్నప్పుడు నేను వెళ్ళి యాక్సిడెంటల్గా వెళ్ళి నెరేషన్ ఇచ్చాను, బట్ షీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ నమ్మినందుకు నన్ను.
సో రియలీ థ్యాంక్స్ అండి. నేను ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ఫేజ్ ఎట్ ద టైమ్. సో మిమ్మల్ని కలిసాక బాగా బూస్టింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దెన్ నార్మల్గా ఆల్రెడీ చెప్పాను, మా టీంలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ అంటారు కదండి, నాకు తెలిసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ అండి. వితౌట్ దెమ్ దెర్ ఇస్ నథింగ్. ఓకే, రవి గారు అండ్ రమేష్ గారు, మీ ఇద్దరు లేకపోతే హలో వరల్డ్ లేదండి. అఫ్కోర్స్ మేము విజన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ మ్యాన్ నథింగ్ విల్ వర్క్అవుట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ రవి గారు. అండ్ దెన్ మా డిఓపి నా టార్చర్ని భరించినందుకు, హీఈస్ వెరీ గుడ్ అండి. ఏం కావాలి, అది కావాలా, పక్కన చేద్దాం అన్నట్టు చాలా కేర్ఫుల్గా చేశారు. థ్యాంక్స్ రాజు. అండ్ పీకే చాలా క్విక్ డెలివరబుల్స్ అండి, చాలా ఫాస్ట్గా ఏదైనా ఇది ఇంకేది చేద్దాం నీకేం కావాలి బ్రదర్, ఓకే బ్రదర్ చేద్దాం బ్రదర్ అనే మూమెంట్లో చాలా బాగా చేసావు పీకే. థ్యాంక్ యూ. అండ్ దెన్ కమింగ్ టు మై క్యాస్ట్, ఓకే, a bunch of fresh people, okay, everybody. So coming to there, I'll go with order there. Nikhil, Anil, Nitya, controversies రాకుండా. Nikhil, Anil, Nitya, Snehal, Apurva, Karishma, Nitin and Sudarshan. Okay, and until last person kabatti. Okay, we enjoyed a lot and in the shoot. Okay, so they helped me a lot. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ మీరు చూసుంటే అందరు వాళ్ళ క్యారెక్టర్స్కి 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఐ మస్ట్ సే 2 persons ఫస్ట్ నుంచి నేను రాసుకున్నప్పుడు ఇద్దరిని బాగా మైండ్లో పెట్టుకొని రాసుకున్నారు, ప్రార్థన అండ్ రాఘవ్ అండి. రాఘవ్ క్యారెక్టర్ ఆర్యన్ రాజేష్ గారు రాలేదు డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లం. అండ్ ప్రార్థన, షీఈస్ మై బ్యూటిఫుల్. అంటే సమ్టైమ్స్ ఒక డైలాగ్ ఉందండి ఏక్ నిరంజన్లో, హలో నువ్వు మరీ అందంగా ఉండవేమో, నాకేం సగం డైలాగులు వినపట్లేదని. అలాగా స్క్రీన్ ముందు ఇలా చూస్తుంటే ఆమె చెప్తుంటే మీరు మరీ అందంగా ఉన్నట్టు మేడం, మీ డైలాగులు నాకు వినపట్లేదు సగం. ఆ మూమెంట్ వచ్చే షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఒకసారి చూడండి ప్రార్థన క్యారెక్టర్, యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. 101% మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ రాజేష్ గారు రాఘవ్ క్యారెక్టర్ అండి, ఫస్ట్ వన్ ఆఫ్ ద like he is the bone of the complete Hello World series, even though these youngsters bunch of youngsters story aina gani he is the main bone and వాళ్ళకి లీడ్ గా చేసినందుకు ఆయన 110% జస్టిఫికేషన్ ఇచ్చారండి. I'll call him and I'll say thank. And my team, direction team, somewhere here, thank you guys. Okay, అండ్ అందరికండి విజయ్ గారు కానీ వెంకట్ గారు కానీ ఎవ్రీబడి. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ వన్ మోర్ పర్సన్ హూ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ హీఈస్ లైక్ ఫ్రెండ్. ఫస్ట్ నుంచి ఆ ప్రాజెక్ట్తో రన్అప్ అవుతున్నారు. లాస్ట్ సెకండ్ ట్రైలర్ కట్ చేశాడండి మహేష్, ఓసీఎఫ్ఎస్ డైరెక్టర్. సో థ్యాంక్స్ బ్రదర్, యూ రియల్లీ హెల్ప్డ్ మీ. అంటే మేము బిజీగా డెలివరబుల్స్ అని తిరుగుతుంటే పర్సనల్గా వచ్చి కూర్చొని నేను కట్ చేస్తాను నువ్వు కంగారు పడక అని చెప్పి కూర్చొని ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ ఒకటి కట్ చేసి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అవునా, బిట్ సాంగ్ నాకు తెలియ చెప్పలేదు మీరు నాకు అది. బిట్ సాంగ్ చెప్పకుండా చేశారండి నాకు తెలియదు నిజంగా. బిట్ సాంగ్ లిరిక్స్ రాశారు మీరు, నాకు చెప్పలేదు. దట్ ఈస్ మీకు కూడా చెప్పలేదు కదా. ఇట్స్ రాజకీయం అది. మీరు ఆఫ్లైన్లో రాసి ఉంటారు అవన్నీ. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐటీ గైస్, ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు ఐటీ స్ట్రీమ్ last, I mean 2020. I mean I joined as a software trainee from 2007 to 2020. ఓకే, ఐ హోప్ యూ గాల్ అంటే అందరూ ఐటీ అంటున్నారు కానీ దాన్ని నేను బేస్ చేశానండి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఐటీ పీపుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ సైన్స్ ఫిక్షన్. ఓకే, ఐటీ టెక్నాలజీ నథింగ్ విల్ బి దేర్, ఇట్స్ అవర్ ఎమోషన్. మీరు చూడండి, ఆ ఎమోషన్కి మీరు కనెక్ట్ అవుతారు. ఫర్గెట్ అబౌట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. స్క్రమ్ అనేది టర్మినాలజీ, మన టర్మినాలజీని మనం గుర్తు చేసుకోవడానికి వాడిన తప్పితే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో పెద్ద ప్రోగ్రామింగ్లో ఏదో చేసేది ఉండదు. సో మన టర్మినాలజీని మనకు బాగా వినిపిస్తూ ఎమోషన్ని కనెక్ట్ చేసేది మాత్రం చేశాను. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. 16+ అని ఇచ్చారు కానీ ఇట్స్ నథింగ్ లైక్ 16+ అండి. ఎవ్రీబడి, మై డాటర్ ఆల్సో వాచ్ దిస్ సిరీస్ ఎస్టర్డే. సో ఇట్స్ నాట్ 16+, యూ కెన్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఉండండి, అసలు క్రూ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసుని పిలుద్దాం. ఐఎమ్ షూర్ ఇక్కడ వాళ్ళు చాలాసేపు వెయిటింగ్, అక్కడ మీరు కూడా వెయిటింగ్ కాబట్టి లెట్స్ హ్యావ్ వరుణ్ అండ్ ప్రవళిక ఆన్ స్టేజ్ ప్లీజ్, విచ్ ఇస్ సుదర్శన్ అండ్ నిత్య శెట్టి. హాయ్, that's Varun and Pravalika from Hello World. Hi.
నాకు మైక్ ఇస్తే టైం పడుతుంది, పర్లేదా? ఓకే. Good evening, everyone, and to our guests of the evening, thank you so much. Firstly, press and media valandarki, thanks Andi. Without your support, we will not be able to reach the audience. Sudarshan, time partundani endukanante I have a bunch of things to say and a bunch of people to mention. Okay. You can just stand there, smile, be your charming self. Your job is done. Firstly, I have to mention Niharika Garu, our producer, because I have worked in multiple movies, Andy. I started when I was 4 years old, so I have worked with a lot of producers and directors. But I think by far this has been the best production that I worked for. Honestly, I'm not saying it just for the sake of it. మా ఆర్టిస్ట్ కంఫర్ట్ కానీ టెక్నీషియన్స్కి అన్ని మేకింగ్ షూర్ దట్ ద లొకేషన్స్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్, బట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు ఆ కష్టాలు మా ప్రొడ్యూసర్ గారికి తెలుస్తాయి. బట్ మేము షూట్కి వెళ్ళేటప్పటికి ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్, అండ్ ఐమ్ షూర్ ఆర్ ఈపీ రమేష్ గారు హ్యాడ్ అ మేజర్ రోల్ ఇన్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. I think my mottam cast lo just me and Sudarshan are two people who have worked in corporate. I worked for Infosys for a while, so I could relate to the characters, the story and everything, the emotions that our director was talking about. Manam corporate lo unnappudu ela aithe salary gurinchi wait chestamo, as actors we wait for our paychecks like that only, eppudu ostada ani. But this is the first production where they call me అనమాట. మా రమేష్ గారు కాల్ చేసి, అమ్మ నిత్య నీ చెక్ ఉందమ్మా, ఎప్పుడు తీసుకెళ్తావు అని. I was so confident, I had so much faith in the production that I used to delay taking the check. And trust me guys, this is the first time that has happened with me. So Niharika, thank you for being a wonderful producer, and I hope you keep making good content. Now I have to talk about my director. Whatever you say, I'll say it's yes from my side as well. Yeah, I'll speak for both of us. Sai Garu, thank you so much for letting me play Valli. I think I've traveled with him for quite some time now. We have been trying to work on a project for a long time. I think COVID Mundu is the first time that I met him. But every time we thought we'll do a project together, there was some obstacle. And finally, Hello World is here. And I could not have been happier working with you, because, you know, ఇంతమంది కాస్ట్ని మేనేజ్ చేస్తూ లొకేషన్స్, బికాస్ వీ షాట్ ఇన్ కార్పొరేట్ లొకేషన్స్, యూ నో యూ హ్యావ్ టు బీ క్వైట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. టెక్నీషియన్స్ని కాస్ట్ని హ్యాండిల్ చేయడం, గైజ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ సాయి గారు, వితౌట్ బ్రేక్, ఐ డోంట్ నో వాట్ ఎనర్జీ బూస్టర్స్ హీ వాజ్ ఆన్. హిస్ ఎనర్జీ, like 15 hours also, he wouldn't drop a beat at all. So I think, sir, all your passion I have seen offline as well. So wish you all the luck. I think this will be the stepping stone for all the big things to come. Now, Same. DOP Raja Garu, thank you so much for making me look pretty. I think nenu యాక్చువల్లీ నిఖిల్, యువర్ రైట్. నాకు నా రైట్ ప్రొఫైల్ అస్సలు ఇష్టం లేదు. సో ఎప్పుడు క్లోజప్ పెట్టినా, సార్ ప్లీజ్ రైట్ ప్రొఫైల్ పెట్టద్దు అన్నా కూడా నా మాట వినకుండా రైట్ ప్రొఫైల్ పెట్టి హీ మేడ్ మీ లుక్ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ your turn will come, Nitin. Don't take my limelight here, okay? So guys, he's our footage star, Nitin. He will take footage even if you don't give him. Ippude chusaru kada demo. Cut cheppin tarvata kuda that my director will talk about that. సదాగారి క్లోజప్కి ఆయన మొహం మేకప్ వేసుకున్నాడండి. సదాగారి క్లోజప్ ఆయన మేకప్ వేసుకున్నాడు. Anyway, so I have to talk about our cast.
I think it was wonderful working with Sada Garu and Rajesh Garu. I have seen her in Jayam and so many other hit songs that she's given us. And when I saw her for the first time on the set, she did not change. I don't know how she's managed to look the same. And I worked with her when I was a kid. Pranam anna movie lo Allar Naresh Kari sister character chesinappudu I worked with her. And her energy levels, her beauty, her dedication, nothing has changed. And it's an honor that you're a part of her project, ma'am. Now, coming to the interns. See, the thing is, I'm not an intern and I'm not a senior. So, I was trying to like find my space in the whole series. Oh, by the way, guys, this is the first time that I'm watching the episode as well. I was waiting to come here and watch it with you guys because I like the first day, first show feels. I'm a little dramatic like that. So I enjoyed the first episode. I can't wait to go back and watch the rest of it. I hope you guys will also watch and, share your comments on social media. Now, finally, okay, I think I've taken too much time. Hemant will probably cut my audio or something. No, I'm saying you'll cut my audio, mic audio. Leda? Okay, thank you. So, I think we shot for 32 days or something. And every day, it felt like I was going to work because of the corporate setup. But off the camera, behind the camera, it felt like I was back in college, doing all the masti because all of us come from such different backgrounds and, we brought our different experiences to the set. So it was fun. I hope you guys will relate to the emotions and the fun that we have had on set. Okay, I think before you guys start yawning, I'll just hand over the mic. Thank you. I'll see how much you will talk, Nikhil. హాయ్ ఐఎమ్ సుదర్శన్ గోవింద్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై సో నాకు తెలుగు అంత బాగా రాదు ఇప్పుడు నేర్చుకుంటున్నా సో ప్లీజ్ డోంట్ మైండ్ మై తెలుగు అండ్ యా ఫస్ట్ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు వన్ పర్సన్ భాను ధీరజ్ సార్ ఆయనకి 1 year బ్యాక్ ఐ గేవ్ అన్ ఆడిషన్ సో ఆయనకి 1 year బ్యాక్ ఐ గేవ్ అన్ ఆడిషన్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్ అది నచ్చి హీ referred me to this project. So thanks sir for believing in me and Niharika ma'am, yes, thanks a lot for Chennai నుంచి నన్ను తీసుకొచ్చి వరుణ్ అని ఒక క్యారెక్టర్ ఇచ్చి మీ ప్రాజెక్ట్ పాడు చేసిన దానికి థ్యాంక్స్ అండ్ విశ్వక్ సేన్ సార్ ఐ వాచ్ 3 projects ఆఫ్ యోర్స్ లేదు సార్ తప్పకుండా చెప్తా సో రీసెంట్గా ఐ వాచ్ దిస్ ప్రాజెక్ట్ అశోక వనంలో అర్జున కళ్యాణం సార్ ఐ రిలేట్ యూ టు విజయ్ సేతుపతి సార్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ బికాస్ ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా ఉన్నారు మీరు సో యూ ప్లేడ్ దట్ క్యారెక్టర్ రియలీ వెల్ అండ్ యా అక్కడ బాడీ టైప్ ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి అలానే ఉంటాడు సో యూ ప్లేడ్ దట్ రియలీ వెల్ మీరు వచ్చారని ఫేక్ చేయట్లేదండి ఆ సినిమా చూసిన తర్వాత గంట మాట్లాడాడు అవును సార్ నాకు రాలేని తెలుగులో అంత మాట్లాడా సో ఇట్స్ లైక్ దట్ అండ్ యా అంతే థ్యాంక్స్ టు ఎవ్రీబడి బికాస్ నిత్య అందరికీ నాకు చేరి మాట్లాడింది ఇక్కడ సో సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అంతే థ్యాంక్స్ నేను ఒక 2 పేర్లు మర్చిపోయానండి మా ప్రొడక్షన్ డిజైనర్ శివకుమార్ రాలేదు ఇప్పుడు అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ దే హెల్ప్డ్ అస్ అలాట్ ఐ మీన్ నాతో ఇంతకుముందు ప్రాజెక్ట్ కూడా వర్క్ చేశాడు సో ఫ్రమ్ దట్ డే టు టిల్ డేట్ హీ ఈజ్ విత్ మీ థ్యాంక్ యూ శివ యూ కెన్ సీ థ్యాంక్ యూ రైట్ నౌ కెన్ వీ హ్యావ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హెలో వరల్డ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎలాగో మన చీఫ్ గెస్ట్ ఇక్కడ విశ్వక్ సింగ్ గారు అలాగే రాధిక ఇది ఓకే నేహా శెట్టి కూడా ఉంది కాబట్టి వీ విల్ కాల్ హర్ సో కెన్ యూ హ్యావ్ ది ఎంటైర్ టీమ్ ప్లీజ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ సదా గారు యాజ్ ప్రార్థన అలాగే రామ్ నితిన్ యాజ్ సిద్ధార్థ్ నయన్ కరిష్మా సుదర్శన్ గౌడ్ నిత్య శెట్టి యా ఓకే షీస్ హియర్ నిఖిల్ అపూర్వ అనిల్ స్నేహల్ రవివర్మ గారు జయప్రకాష్ ఓకే రాలేదు నిహారిక కొణిదెగాలు ద ప్రొడ్యూసర్ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అధినేత అలాగే శివసాయి గారు ద డైరెక్టర్ సియా రాజు గారు సినిమాటోగ్రఫర్ పీకే దండి ద మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు రాలేదు అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శివకుమార్ గారు ఆంచి గుప్తా కాన్సెప్ట్ డిజైనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు ఓకే
Radhika, okay, please, Neha Garu, please be on stage. And now, Maska Das, Vishwak Sen on stage, please. Okay, Chief Guest ga, Machilo, please, Producer Garu, yeah. Okay, for the photo up, please. Music off. Anna, music off. అలాగే Z5 నుంచి సాతేష్ గారు, రాధ గారు, రిక్వెస్ట్ యూ ఆల్సో టు బీ ఆన్ స్టేజ్. సాతేష్ గారు అండ్ రాధ గారు ఆన్ స్టేజ్. కమ్ సార్, వన్ ఫోటో ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ జాయిన్ అస్. Z5 నుంచి రిక్వెస్ట్ రాధ గారు అండ్ సాతేష్ గారు ఆన్ స్టేజ్. Okay. Wait. Enkala cameras good. One more Marosari pose. Sir, to everybody on stage, cameras and Malli unko sir. For the channels, pose again for the channels. Pose again for the channels. Channels. Okay, now request the producer of the show Hello World, Pink Elephant Pictures, Adinetha, Niharika garu to start off. At least మీరు thank you to start చేయండి, మీతో మీరు స్టార్ట్ చేస్తాం. Exactly. I also have చాలా very long list of people to talk about. So firstly, Vishwak, thank you చెప్పొద్దాను, but I really have to because ఎన్నో years నుంచి I've known Vishwak. చెప్పచ్చలేదు తెలియదు కానీ ఒక కళాఖండం చేసాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే I don't think he even thought for a second. He's like immediately said, okay, of course I'll come. No, ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు థ్యాంక్ యూ చెప్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మై టీమ్కి చాలా మంచి బూస్ట్ దట్ యు ఆర్ హియర్. చాలా ఎందుకు ఇలా అంటున్నావు. But Neha, thank you so much. Actually, you've made our event extra special with your presence. Thank you so much. Now I'm going to give them the mic to talk. Yes, Vishwak Sen. మన లిస్ట్ అంతా చాలా పెద్దగా ఉంది కాబట్టి మన కాస్ట్ అండ్ క్రూ, మన టీం సెపరేట్ గా మనం మాట్లాడుకుందాం ముందు. I would like to hand over the mic to Maska Das, Vishwak Sen. The big man, the big boss, sir. Okay. సాఫ్. సో నాది కూడా ఐటీ బ్యాక్గ్రౌండే, చాలామందికి తెలియదు. DLF దగ్గర టిఫిన్ తింటుండే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఖాళీగా ఉన్నప్పుడు తిరుగుతుండే. సో
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెడీ బ్రో. సిడీస్కి ముందు క్యాసెట్స్ ఉంటుండే తెలుసా మ్యూజిక్కి? మా టైంలో ఉంటుండే. నువ్వు డైరెక్ట్ స్కూల్ నుండి తెచ్చేసినట్టు అనిపించింది నేను. మాకు ముందు సిడీస్కి ముందు క్యాసెట్స్ ఉంటుండే మ్యూజిక్కి. ర్యాగింగ్ కాదు, జోక్స్ అపార్ట్. సో నైస్ టు సీ యూ. అంటే వెరీ యంగ్ టాలెంట్, లైక్ మొత్తం టీం మొత్తం డైరెక్టర్ తప్ప అందరు యంగ్ ఉన్నారు. సో నైస్ టు సీ యూ ఆల్. అండ్ ఇప్పుడు ఏంది మెగా లేడీ ప్రొడ్యూసరా నువ్వు? నామకరణం చేసాం. సో పేరు ఇచ్చినందుకన్నా నీ ఫస్ట్ వెబ్ సిరీస్లు ఎట్లా అయిపోయినాయి? ఫస్ట్ సినిమా అక్కడికి ఆపేస్తా, అంటే పునాది రాయేస్తున్నా నాకే. అండ్ సదా గారు 2 సార్లు టికెట్లు దొరకలేదండి నాకు జేఎం సినిమాకి. సో ఈరోజు పక్కన కూర్చోగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. అప్పుడు టికెట్లు దొరకలేదు, ఇప్పుడు పక్కన కూర్చొని వేసినాం అని. అండ్ నిఖిల్ ఏంది దీనికోసమేనా రోజు పోతుండే జిమ్కి? సో ఆల్రెడీ కమెంట్స్లో కొడుతుర్రు ఫోన్ నెంబర్ అని నీదే అనుకుంటావు. అండ్ బేసిక్గా నిహా చూసిరా నోరు తడబడుతుంది నిహా గురించి మాట్లాడుతుంటే. బేసిక్గా నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుకున్నా కాలేజ్లో. సో ఆ కాలేజ్లో ఒక సీనియర్ ఉంటుండే అండి, నిహారిక కొనడెల్ అని. సో మోస్ట్ అంటే నేను భయపడేది లెక్చరర్స్కి అందరికి కాకుండా వాళ్ళని ఉన్నారు అంటే సీనియర్స్లో నిహారిక గారికి భయపడుతుండే. మైక్ ఆపిచ్చేస్తావు నువ్వు. సో బాగా ర్యాగింగ్ చేస్తుండే అప్పుడు కాలేజీలో. అంటే పనులు అయిపోయేవి. సో ఇప్పుడు కూడా ఫోన్ చేసి అంటే వచ్చేసిన. సో జోక్స్ అపార్ట్, సో నైస్ ఇట్ ఫీల్స్. అంటే కాలేజీలో స్టూడెంట్స్ లాగా ఉండి ఇప్పుడు ఆమె ఒక ప్రొడ్యూసర్ అయిపోయి, నేను ఒక యాక్టర్ అయిపోయి, మళ్ళీ ఒక స్టేజ్ మీద ఉండి. సో నైస్ టు సీ. అంటే నీకు కొత్త కాదనుకో, చూస్తూ పెరిగేసినావు ఇంట్లో. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. హాయ్ రాధిక, యూ యాడెడ్ ఎక్స్ట్రా ఇంచెస్ టు ద ఈవెంట్, హై హీల్స్ వేసుకొని. అండ్ అంతే అనుకుంటా, అలా ఆపించేసిన. గుడ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ సో నైస్ టు సీ యూ ఆల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మీరు అయినా కొంచెం మాట్లాడండి, బాగుంది అసలు, మాకు మంచి ఎనర్జీ వచ్చింది. ప్లీజ్ గో ఆన్. ఇంకో 4 మాటలు ఏమైనా చెప్పండి కదా. హేమంత్ నా ఫేవరెట్ హోస్ట్. ఏ స్టోక్ వచ్చినా నాకు హేమంతే కావాలంటుంటా. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్ వీళ్ళందరికీ మీరు మంచి టార్చ్ బేరర్లు అయ్యారు విత్ ద లేటెస్ట్ హిట్. కంగ్రాట్స్ టు యూ. సో మా మాస్ కదాస్ ఈజ్ ఆల్వేస్ ద ఫేవరెట్. ఓ బై ద వే, సుజాత గారు ఆర్ ప్రార్థన గారు ప్లీజ్, సాదా గారు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. సుధాకర్ నాకు సుజాత అనే గుర్తొస్తుంది. ఇంకా జయంలో సుజాత. ఎవరు సుజాత? జయం. ఓకే, నౌ కెన్ ఐ హ్యావ్ రాధిక, సారీ నేహా శెట్టి గారు టు ప్లీజ్ స్పీక్. ఏమండి, నాకు తెలిసి మీరు పేరు మార్చేసుకోండి. ఇంకా మీరు రాధిక అంటూ ఎంత స్ట్రాంగ్గా మా మైండ్లో ఉండిపోయిందంటే నేహా శెట్టిగా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇంకా I know everyone's like forgotten my name now. Everybody Radhika అని పిలుస్తారు నన్ను ఇప్పుడు. రిక్వెస్ట్ సాయితేజ్ గారు టు ప్లీజ్ బి ఆన్ స్టేజ్. yes, the content head for Telugu Z5, సాయితేజ్ గారు. హలో వరల్డ్, నిన్న రాత్రి ప్రీమియర్ అయింది ఆన్ Z5. డు నాట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్. పైగా లాంగ్ వీకెండ్ కాబట్టి గ్రేట్ టైం. ఎలాగో వర్షం పడుతుంది, బయటికి వెళ్ళారు. సో ప్లీజ్ సీట్ ఎట్ హోమ్, పాప్కార్న్తో చక్కగా బింజ్ వాచింగ్ చేసి ఫినిష్ చేసేయండి. రైట్, నౌ ఐ రిక్వెస్ట్ Radhika aka Neha Shetty to please talk to us. Come on. Hi, andarki namaskaram. Firstly, Niharika, thank you so much for having me here. It's great to be sharing this space with such talented actors, including you and Vishwak. Vishwak, sorry, next time I'm going to keep it in mind to not wear heels and come. Vishwak, will never. Sorry, Antuna. Heels. But otherwise, to the entire Hello World team, all the very best. Sai Garu, I've heard about your previous series, and I know that they created like a really, really good rage all over. So all the very best.
I think I have a lot of friends and family who are in the IT world. Probably if I didn't get into acting, I would also be there. But I've always been curious as to what is it like? What is their lifestyle like? They have a particular timing, ela work chestaru, em avutadi tan life lo. I'm really excited about this series, and I love binge watching, I love series. So I think this is going to be my next one, and I recommend all of you to go and watch Hello World. I think it's going to be great. It's a new world, new experience. You all will love it. All the very best to the entire team. And Sada garu, it is, I think, refreshing to see you back in these series. So all the very best. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాధిక, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా హలో వరల్డ్ బింజ్ వాచ్ చేసి మొత్తం చూసి వాట్ ఎవర్ దట్ యూ ఫీల్, ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్, కాస్త ట్వీట్ చేయండి మా గురించి. రైట్? Yes, విల్ బి వెరీ 100%. హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ రిక్వెస్ట్ సదా గారు హూస్ ప్లేయింగ్ ప్రార్థన, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. బిఫోర్ దాట్ మా మాస్కా దాస్ వేరే ఎంగేజ్మెంట్ వల్ల హీ హ్యాస్ టు లీవ్. సో అంటే వేరే ఎంగేజ్మెంట్స్ వలన అంటే మీ వేరే పనుల వలన అంటే ఐటీ వాళ్ళు కదా, ఆ వర్డ్స్ ఏదో యూస్ చేద్దాం అనుకున్నాను, అట్టర్ ఫ్లాప్ అయింది అది. బట్ స్టిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీన్స్ So guys, watch Hello World on Z5 Z5 and happy Raksha Bandhan to all my sisters, akkalu, chellelu. So watch it on Z5 guys. Thank you. ఏం లే, ఎట్లా మైక్ ఉంది కాబట్టి హ్యాపీ బర్త్డే టు మై సిస్టర్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మై పేరెంట్స్, దానికి వెళ్తున్నాను నేను. ఓకే, మా Z5కి ఒక మంచి ట్యాగ్ లైన్ ఉందండి, ఇప్పుడు విశ్వక్సేన్ గారు అది చెప్తారు. Z5 చూస్తూనే ఉండిపోతారు. చూసుకుంటూనే ఉంటారు, పడుకుంటారు అన్ని. దాట్స్ విశ్వక్సేన్ ఫర్ us. ఓకే, బై. థ్యాంక్స్. నీ ఎంగేజ్మెంట్కి వెళ్ళు. అవును, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్లాప్ ఫర్ విశ్వక్సేన్ గారు. ఓకే, నౌ రిక్వెస్ట్ సదా గారు టు ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. ఐ థింక్ అందరూ అన్నీ చెప్పేశారు, సో నేను పెద్దగా ఏం చెప్పట్లా. బట్ ఎస్, ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్లో పనిచేశాను. కానీ ఆనెస్ట్లీ చెప్తే షూటింగ్ వరకు అట్లీస్ట్ ఎక్కడ నాకు ఆ ఫీల్ అయితే రాలా. ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ మూవీ ఓన్లీ. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ వాజ్ ద వే ద ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ఎవ్రీబడి వాజ్ సో ప్రొఫెషనల్. సో ఒక ఉంటుంది కదా, వెబ్ సిరీస్లో చేస్తున్నారు, ఆ ఫీల్ అయితే నాకు ఇంకా అంటే రాలేదు, అసలు రాలేదు. అండ్ టాకింగ్ అబౌట్ నిహారిక, I've known her when I was doing a reality show as a judge, and she had just entered the industry, but I don't know why. తను చూస్తే చాలా అప్పటి నుంచే, even when I used to watch those shows on TV, I used to really love her for the way she is. And దాని తర్వాత we lost touch obviously. కానీ ఈ project వచ్చిన తర్వాత the first question that I asked was, who's the producer? And I was told it's Niharika. నాకు తెలియదు అప్పుడు, నిహారిక ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ చేసింది, అంత పెద్ద సక్సెస్ అయింది ఆ వెబ్ సిరీస్, ఆ విషయం అప్పుడు నాకు తెలియలేదు. కానీ the moment I heard, I felt, oh wow, Niharika is the producer of the web series. That sounds really good, because I think high time that women get into like such roles where they even get into production, direction, and not just be in front of camera. So I was really proud that Niharika was doing this project as a producer. And secondly, of course, because it was already been taken by Z5, so for me as an actor, I was very much relieved that wherever I'm putting in my hard work, my efforts, it's just going to go, it is going to see the light of the day. Most of the times it doesn't happen. So thank you, Niharika. And chala record time lo chesam. It was done short really, in like less than 2 months. The post was done really quickly, and here we are already streaming live on Z5. So oka manchi strong production house lekapothe adi avoddu. About Sai garu, అంటే ఆయన చేశారు ప్రాజెక్ట్స్, బట్ ఫర్ సమ్వేర్ అంటే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా ఉన్నారు డైరెక్టర్, అంటే ఎట్లా ఉంటుంది. ప్లస్ దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ దట్ హీ హ్యాస్ టు డీల్ విత్, సమ్ ఆఫ్ దెమ్ బీయింగ్ వెరీ నటోరియస్ ఆన్ ద సెట్స్. దెర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ దట్ సాయి గారు has been extremely calm, with whatever is going on in front of the camera, thanks to all this bunch of guys. But
I used to lose it. Like, I'm like, guys, hello, we are in front of the camera, we need to focus on our work. And I used to look at him, Ante, this is the kind of smile he used to have. So much of patience, for a director. It's such a nice and enduring quality to have, because if he gets upset, if he loses it, then I think everything will start shaking. And that is, I think, a major quality that he has. And it was wonderful working with him, because he very clearly knew exactly what he wanted from each and every actor. Every actor, you see them as a group. So there is a story that is going on in the gang, but they individually also have a lot of emotional backstories. And to keep that in mind when they all are performing together, అంటే ఆ మెచ్యూరిటీ ఉండడం, I was very, very, very pleasantly surprised. And once, after a few days of working, I was then relaxed. I knew that my director knows what I'm supposed to do, so my work became much more easier. So thank you so much for that. And where is my cameraman? Okay, he's busy talking with Raju garu ఎప్పుడు నాకు థమోకలు ఇవ్వలేదు, కిందకి నుంచి బౌన్సే ఇవ్వాలా, బికాజ్ హీ యూస్ టు ఫీల్ దట్ ఆల్రెడీ అంత బ్రైట్ ఉంది, లైట్ ఉండేది, లైట్ కూడా తీసి పక్కన పెట్టేది. ఐ యూస్ టు రియల్లీ వండర్ లైక్ హౌ am I even going to look in this web series, because he's not giving me light. But I'm so glad. I saw a couple of episodes yesterday. Thank you so much for making me look the way I am. Thank you. And what about the rest of the life of the web series? Is the bunch of idiots that I was working with. But like the day I started, I was trying very, very hard to be as disciplined and as strict as I am otherwise. But by the end of it, I think they managed to get me on the other side of, like I could not convert them to being what I am, but I definitely got completely like the way they are. So thank you so much fun working with all of you all. Thank you. That is it. Do watch. It's already streaming on ZEE5. Do enjoy. Absolutely refreshing story to watch. So do watch. Well, thank you so much. కానీ నిహారిక ఇందాక మీరు హాఫ్లో ఆపేశారు. ప్లీజ్ కంటిన్యూ దట్. కానీ వెల్ బిఫోర్ దాట్ నేను మీ టీం అందరూ స్టేజ్ మీకు పిలుస్తాను, అండ్ దెన్ యూ కెన్ డూ. ఓకే, ఆల్ ది బాయ్స్ గర్ల్స్ ద ఎంటైర్ కాస్ట్. ఇందాక మనం ఫోటో దగ్గర కాస్త స్టేజ్ ఖాళీ చేసాం కదా, వచ్చండి లెట్స్ డూ సమ్ ఫన్. ప్లీజ్ కమ్ ఎవ్రీవన్, ది యాక్టర్స్, ది టీమ్, ఎవ్రీవన్ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. సదా గారు, నితిన్, ఎవ్రీవన్. ఓకే, నౌ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ గారు నిహారిక గారు టు ప్లీజ్, మేడం మీరే మాట్లాడాలి. మీరే ప్రొడ్యూసర్. యా నేనే. ఓకేనా, మీరు కంఫర్టబుల్ ఎవ్రీవన్. నేను కొంచెం ఇటు వెళ్తాను కావాలంటే. కుక్కుకుంటున్నారు, సో హూస్ కుక్కు అంటే yes, where do I start? Wow. Firstly, this project wouldn't have happened if not for Ramesh garu, our EP, because he Pink Elephant Pictures ni sane ga unchedi ayana. So thank you so much mama for working day and night for us. Sorry, I'm not well, you have to excuse me. Not COVID. And most importantly, Shiva garu, hello world, me baby. Meer first narration ichinappude I was very convinced with the vision that you had, and you've managed to put the exact same thing on screen. So thank you so much. And sorry meer villandartho padalsi ochindi manam, but I'm wishing you all the very best for your next projects, and hopefully we will work again soon. Raj garu, it's always a pleasure working with you. Kontamandi unnarandi, kontamandi technicians and actors that I never want to let go of. Na previous OCFS pre-release lo kuda cheppanu. So one of that person is Raju garu. We don't want to let go of him because he's such a big asset for us. Thank you so much, sir. You've obviously excelled in what you normally do on screen. PK,
చాలా టఫ్ డెడ్ లైన్స్ తోటి. ఐ థింక్ యూ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఐ థింక్ యూ రియలీ గివ్ సచ్ అమేజింగ్ అవుట్పుట్. మీరు ఫుల్లెస్ట్ వర్క్ చేశారు మాకున్న టఫ్ డెడ్ లైన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. హీస్ ది అదర్ పర్సన్ వీ డోంట్ వాంట్ టు లెట్ గో. Sorry. Yeah. No, I'm good. And my production designer Shiva Garu, my costume designer Anshi, such fabulous, chala hard workers. And I have to talk about my direction team. Production tarupuna work chese ma co-director Ravi Garu. ఎప్పుడైనా co-director direction team తరపున ఉంటారు, బట్ రవి గారు is always with the production team. Ravi Garu and Raj, Bhaskar, Sandeep, Shailu, everyone, because they've given their 100%. And very, very importantly, maaku chala big backbone is Tahir, our lights and sound. I think they've been with us ఫ్రమ్ ఈవెన్ అంటే నాతోనే కాదు, నాకు మా ఫ్యామిలీలో మా నాన్నగారు ఏం ప్రొడక్షన్స్ చేసిన ఐ థింక్ దే వర్ ఆల్వేస్ దేర్ అండ్ దే ఆర్ ఫ్యామిలీ. సో ఐ వుడ్ రియలీ లైక్ టు మెన్షన్ దెమ్. కమింగ్ టు ప్రవీణ్ పూడి గారు, our editor, I think sir, thank you so much. He couldn't be here today, kani your expert inputs and I think the sort of view aina kundi oka very different perspective really helped us. So thank you so much. And coming to our actors now. Firstly, I would like to talk about Sada Garu. We've known each other for so long, and Prarthana ane character is I'm a serious personality aina kuda she should exuberate such warmth, and I only think she would have played it so well, and she did complete justice to Prarthana's character. Thank you so much for accepting this project. And Rajesh Garu, he plays Raghava. Oka subtle character lo strength chubiyalante chaala kashtam, kani Rajesh Garu adi chaala ease tho play chesaru. And రవి వర్మ గారు సచ్ అన్ అమేజింగ్ బ్యాడీ. ఇప్పటివరకు మేము వర్క్ చేసిన సిరీస్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటూ ఏది లేదు, బట్ హియర్ రవి వర్మ గారు హీ వాజ్ అమేజింగ్. అండ్ జయప్రకాష్ గారు, సంజయ్ గారు చిన్న చాలామంది చిన్న క్యారెక్టర్స్ చేశారు, బట్ ఇట్ వాజ్ వెరీ ప్రామినెంట్ నా దృష్టిలో. మిర్చి కిరణ్ గారు, ఎవ్రీ వన్. అండ్ కమింగ్ టు మై మెయిన్ బంచ్, No, I'm good. I just want to catch my breath before I start the whole line. Nitin, Anil, Sudarshan, Nikhil, Nitya, Karishma, Apurva, Snehal, you guys are a crazy bunch. అంటే లొకేషన్లో కూడా చాలా ఫన్ చేశారు, కానీ ఆ ఫ్రెండ్షిప్ నాకు డ్రోన్ సౌండ్లో ఏమీ వినపట్లేదు. ఓకే, సో బట్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ దే బిల్ట్ సెట్ షూటింగ్ టైంలో నిజంగానే స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది. అండ్ ఐ వుడ్ రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ విష్ యూ గైస్ ద బెస్ట్ కరియర్స్. అండ్ మీ కష్టం నిజంగానే స్క్రీన్ మీద కనిపించింది, అండ్ ఆడియన్స్ ఆర్ రియలీ లవ్వింగ్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్. అంటే మీ ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఒక సినిమాలో లేదా ఒక ప్రాజెక్ట్లో అంతమంది లీడ్స్ ఉన్నప్పుడు ఒక్కరి మీద ఫోకస్ వెళ్ళడం చాలా కష్టం, కానీ మీకు మీ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పుడు ఐ థింక్ యూ గైజ్ డిడ్ 100% జస్టిస్ టు యువర్ క్యారెక్టర్స్. ఒక ఇన్నసెన్స్, లేకపోతే ఒక లవ్, ఒక ఫ్రెండ్షిప్, ఒక ఇమోషన్, ఐ థింక్ ఎవ్రీథింగ్ you guys did a fabulous job. So thank you so much. I wish all of you guys a great successful careers in future. And కొంతమంది స్క్రీన్ ముందు ఉండి హెల్ప్ చేస్తారు, కొంతమంది స్క్రీన్ వెనకాల ఉండి హెల్ప్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ప్రాజెక్ట్కి అసలు ఏ విధంగా సంబంధం లేకుండా నాకు ఇమోషనల్ సపోర్ట్ చేసింది మా ఓసిఎఫ్ఎస్ డైరెక్టర్ మహేష్ గారు. ఈజ్ ఆల్వేస్ such a backbone for Pink Elephant Pictures, and there are such cute moments. Hello World lo na prakaranga
మామూలుగా వెబ్ సిరీస్లో సాంగ్స్ అంటూ ఏమి ఉండవు, కానీ వీ హ్యాడ్ లైక్ అ స్పెషల్ ఐటీ ఆఫీసెస్లో ఫ్లాష్ మాబ్స్ ఎలా అయితే జరుగుతాయో లైక్ దాట్. సో ఐ వుడ్ రియలీ లైక్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్ Mrinali ఫర్ డూయింగ్ దట్ స్వీట్ అండ్ లైక్ సచ్ అ ఫన్ ఫ్లాష్ మాబ్ కొరియోగ్రఫీ ఫర్ అస్. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ మిస్ ఎనీవన్ రైట్? నథింగ్, ఐ డోంట్ థింక్ సో. బట్ ఎవరినైనా మిస్ చేసి ఉంటే డోంట్ వరీ, నా స్పీచ్లో మీరు లేకపోవచ్చేమో కానీ నా హార్ట్లో మీరు 100% ఉన్నారు. అది కమింగ్ టు స్పీచ్ అండ్ హార్ట్, Z5, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ప్రాజెక్ట్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు. అసలు ఒంట్లో బాగాలేకపోయినా అంత హార్ట్ ఫెల్ట్ స్పీచ్ మాకు ఇచ్చినందుకు ప్లీజ్ క్లాప్ ఫర్ థ్యాంక్ యూ. అండ్ నౌ కెన్ ఐ హ్యావ్ నిఖిల్ సింహ హూస్ ప్లేయింగ్ రాహుల్. నిఖిల్ హాయ్. ఓకే హాయ్. ఏంటో చాలా బ్లాంక్ అయిపోయింది నాకు. హలో అండి, హాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ప్రెస్ ఇన్ ద మీడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే అది సాయి గారు. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ కాస్టింగ్ మీ. అండ్ thank you for the guests. Thank you Vishwak for coming, and thank you Neha for coming. And ఇంకొకటి ఏంటంటే ఎక్కువ నేను ల్యాగ్ చేయను, నిత్య చెప్పేసింది ల్యాగ్, చాలామంది ల్యాగ్ చేశారు. సో నేను షార్ట్లో చెప్పేస్తా. ఫస్ట్ డైరెక్టర్ని థ్యాంక్స్ చెప్పాను. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు నిహారిక కొనిదెల గారు, థ్యాంక్ యూ సో. మైక్ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ హ్యావింగ్ మీ. నేను కొంచెం ఏడిపించాను, కరెక్టే. ఆవిడకి బాగానే ఏడిపించాను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ గారిని. సో బట్ స్టిల్ ఇన్ని రోజులు నన్ను ఒక హోస్ట్ కింద, లేదా ఒక ఇంటర్వ్యూ చేసే పర్సన్ కింద, లేదా ఒక కాంటెంట్ క్రియేటర్ కింద చూశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం హెలో వరల్డ్లో నుంచి నన్ను ఒక యాక్టర్ కింద చూస్తున్నారు, ప్రాపర్ యాక్టర్ కింద. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సాయి గారు. అయిపోయింది ఇంకా వీళ్ళందరి గురించి, వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. థ్యాంక్ యూ అయిపోయింది. అఫ్కోర్స్ సారీ సదా గారి గురించి లేదు. సో నేను ఫస్ట్ సదా గారితో యాక్ట్ చేస్తున్నానని ప్రౌడ్గా చెప్పుకున్నాను. ఎందుకంటే వన్ ఇన్సిడెంట్ ఐ హ్యావ్ టు షేర్. సెట్ మొత్తం గోల చేస్తుంది, నాకు పెద్ద డైలాగ్ ఉంది. ఐ వాజ్ ఫుల్ షివరింగ్. ఫస్ట్ టేక్ చేశాను, పోయింది, సౌండ్స్ అవి వస్తున్నాయి. అండ్ ఫస్ట్ టైం చేశాను బట్ కాన్ఫిడెన్స్ ఓకే. సెకండ్ టైం ఎప్పుడైతే సదా గారు వచ్చి సైలెన్స్ అన్నారో, ఐ కెన్ లిటరలీ హియర్ ద ఎయిర్ ఇన్ మై లైక్ ఇయర్స్. సో ఆ రోజు నేను సదా గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలని ఐ టోల్డ్ యూ. సో థ్యాంక్ యూ అందరి గురించి చెప్పేసి. సుదర్శన్, నితిన్, అనిల్, రాజు గారు నాకు మార్నింగే 6:30కి ఫోన్ చేసి లేపి, మమ్మల్ని అందరినీ లేపి, మా మేనేజర్ గారిని ఎంత తిట్టుకున్నామో మాకు తెలుసు. విజయ్ గారికి థ్యాంక్స్, ఆయన ఫోన్ చేయకపోతే మేము సెట్కి టైంకి వెళ్ళాం. సో రమేష్ గారు అండ్ రవి గారు అండ్ మహేష్ గారు, ఎవ్రీబడి, రాజు గారు. ఎప్పుడు రాజు గారు ఏంటంటే ఇంకా అసలు మమ్మల్ని అందరినీ బాగా చూపించారు. అంటే కొంతమంది బాగాలేకపోయినా నన్నే బాగా చూపించారు. చూసాను. సాయి గారు మీరు ఊరుకోండి. సుదర్శన్, నిత్య, ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్. ఇంకేం మర్చిపోలేదు, అంతా చెప్పేశాను. థ్యాంక్ యూ Z5. కమింగ్ టు Z5. సో Z5 అసోసియేషన్, ఐ బీన్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్, interviewer, promoting all their series and acting in one of their series right now. So thank you Z5 for having me. And అయిపోయింది అంతా చెప్పేసాను, అంతా ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హేమంత్, నేను కంటిన్యూ చేయనా, నువ్వు చేస్తున్నావా? నేను చేస్తాను. ఐ విల్ డు మై కొంచెం మైక్ కింద పట్టుకో ప్లీజ్. అందరూ ఇక్కడ నోట్లో పెట్టుకోకండి. సారీ అండి. అపూర్వ గారు, ఈ లొకేషన్లో ఇలాగే చేశాను, ఇప్పుడు ఇలాగే చేస్తాను. మరి కాలేజ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు కదా, అప్పుడు మీతో టీచర్ లాగే బిహేవ్ చేయాలి. అపూర్వ గారు హూస్ ప్లేయింగ్ వర్ష మాట్లాడగలుగుతారు ప్లీజ్? అపూర్వ గారు, అపూర్వ హాయ్. ప్లీజ్ మీ మధ్యలోకి రండి. అక్కడ రావాలా? ఇక్కడ. ఓకే. సో okay. So this is my first press meet ever, so I hope you guys will be nice to me. So I didn't really think about what to say, but so I've tried many different jobs in my life, like fashion, hospitality,
a finance office, but nothing ever suited me, and I realized that, oh, I should be an actor. But it's funny that my first project is back in a corporate office. So just wanted to thank everyone for this opportunity. I don't want to say each and everyone's name because we'll be here forever, but I would like to pick on Niharika because thank you so much for giving this opportunity, and Sai sir for giving me this character. And thank you everyone for coming, taking your time and meeting us. Thank you. Thank you so much. Now I request Nitin, who's playing Siddharth. Nitin, please speak. ఓకేనండి ఐ థింక్ హీల్ టేక్ కంటిన్యూ రిమైనింగ్ టైం అంతా ఎదనే తీసుకుంటాడు. కాదండి పాప ఇంతమంది ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలిగించిన హేమంత్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్. చాలా రోజుల నుంచి బాత్రూంలో మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశాను హౌ టు గివ్ స్పీచెస్ అని, బట్ నథింగ్ హ్యాస్ వర్క్డ్. మొత్తం బ్లాంక్ అయిపోయాను. సో ఐ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్. ఫస్ట్లీ సిద్ధార్థ్ రోల్ నేను చేయగలను అని నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ దట్ ఐ కెన్ ప్లే సిద్ధార్థ్. అండ్ ఈ ప్రొడక్షన్లో చేసినందుకు నాకు అన్ని ప్రొడక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, ఐ డోంట్ హలో. సో అన్ని ప్రొడక్షన్ హౌసెస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు, బట్ కృష్ణానగర్ కష్టాలు అనేది నాకు ఎప్పుడూ తెలియదు. ఎందుకంటే ఐవ్ స్టార్టెడ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఐఎమ్ సో కంఫర్టబుల్ వర్కింగ్ దేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సార్. రమేష్ గారు, హీస్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. అండ్ రవి గారు, కో డైరెక్టర్ రవి గారు, ఆయన లేకపోతే ద ప్రాజెక్ట్ యూ హవ్ సీన్ నౌ వుడెంట్ బి లైక్ దట్. అండ్ talking about technical team, Raj garu, thanks for showing me like that. I loved myself. Sir, I look like Siddharth, sir. I didn't look like Nitin, but yeah, Siddharth is looking better than Nitin, of course. And PK garu, thank you so much for giving extraordinary music. And coming to the cast, Nitya, I've seen you when I was a child in Devullo, and I've come all the way to work with you now. I hope you enjoyed working with me. I've learned a lot from you, every one of you. Actually, every actor who I worked with, I've learned a lot. I hope I'll cherish these experiences, and I'm so glad that I was part of this project. And yeah, guest ga vachina Vishwak Sen garki and Neha Shetty garki, thank you so much. I want to tell one line to Neha Shetty garu. Okay, right. I'll tell it some other time. Thank you so much. Thank you so much for giving me this opportunity. Over to Karishma. Yeah, over to Karishma. Thank you, Anna. Andariki namaskaram. First of all, thank you press, media and all for being here and gracing this event with your presence. And secondly, I would like to thank Niharika ma'am for, seeing the potential in me and casting me in this project of hers. And Sai sir, the first time he called me, he said it's an IT character. It's about 8 people working in an IT office and the life story. So I was like, sir, I don't know anything about the IT stream. So he was like, it's perfect. Because that's what Meghna is. She doesn't belong to the IT field. So thank you, Sai sir, for seeing the potential in me that I would play Meghna so well. And that's it. I would like to thank everyone for being such a support for me. Being a newcomer, I needed this. I was welcomed like a family. So thank you. I love you all. We love you too. Thank you so much. Can I have Snehal, please? Snehal to say a few words. Snehal, who's playing Amrita. Okay, good evening everyone. Thank you. Okay. Niharika, thank you for this project.
thanks to Sai sir, because since last 5 years, I guess in 2017 and 2019, somehow I couldn't do projects which included sign language in it. And yeah, so thanks for giving me Amrita. I loved how this character helped me learn too many things. I learned sign language, I learned sand art, I learned how to deal with people. कहाँ गया ये चुप रहे देखो. Yeah, and I made good friends. Thank you, everyone. Yeah, everyone. Thank you so much. That was really short and sweet. And now, Babu Anil Keela, who's playing Suresh. Hi, Anil. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం కంపెనీలో అడుగుపెట్టినప్పుడు ఎట్లయితే చూశానో, ఫస్ట్ టైం కాల్ వచ్చినప్పుడు కూడా అట్లే అనిపించుండే. నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్లో ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది, మిమ్మల్ని కాస్టింగ్ తీసుకుందాము అని అన్నప్పుడే చాలా షవరింగ్ అయి ఉండే. ఎందుకంటే అఫ్కోర్స్ ఒక చిన్న విలేజ్లో వండుకుంటూ మా వంతుగా కష్టపడుతూ ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా వీడియోలు తీసినాము. ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి ప్రాజెక్ట్ చేయడానికే రెడీగా ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఒక మెయిన్ లీడ్గా మీరు ఉంటున్నారు అనే ఆ వర్డే చాలా ఎగ్జైటింగ్. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా, పింక్ ఎలిఫెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా, అయ్యి బాబోయ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెట్లెక్కుతూ వెళ్ళి, నీకు దండం పెడతా అన్న, నీ కాలు మొక్త కొద్దిగా చెప్పి కొద్దిగా మధ్య నాకు. సో ఇలానే అన్నీ నేర్పించి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాయి గారు, ఆడిషన్ చూసి నువ్వు క్యారెక్టర్ని మంచిగా చేస్తావు అని నమ్మి ఓకే చేసినందుకు. సెకండ్ థింగ్, నేను చేసిన 2-3 సినిమాలైనా వాటితోని అంటే అఫ్కోర్స్ పని చేసినందుకు డబ్బులు కావాలి కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చేసిన వాటికి సగం పైసలు ఇవ్వలేదు, అవి అక్కడనే ఉన్నాయి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మాట్లాడని సిచ్యువేషన్ చాలాసార్లు అయినాయి. ఈ ప్రొడక్షన్లో ఈ ప్రొడ్యూసర్ అండ్ ఏమంటారు దీన్ని, ప్రొడక్షన్ అంటారుగా, నాకు ఈ భాష కూడా చక్కగా తెలియదు. సో దీనికైతే చాలా థ్యాంక్ యూ. అడగక ముందుకే డబ్బులన్నీ పనిచేసినందుకు ఇచ్చేసారు. ఇట్లా షూట్ అయిపోగానే అట్లా మా డబ్బులన్నీ క్లియర్గా అయిపోయినాయి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క. నిజంగా అంటే చాలా సినిమాలు చేసిన 4-5 సినిమాలకే సగం పైసలు ఇచ్చిపెట్టారు. మాకైతే ఎప్పటికీ ఆ బాధ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో పైసల విషయంగా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ క్యారెక్టర్ సాయి గారు చెప్పినప్పుడు భయం వేసి ఉండే. అంటే కొద్దిగా మంచి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నామన్నా, మంచి క్యారెక్టర్ అయినా అడిగి ఒక 100 సార్లు అడిగినా కావచ్చు. అతను చెప్పిన మాట ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్ ఇప్పుడు రిలీజ్ అయినాక అందరూ అదే అంటున్నారు, చాలా మంచి క్యారెక్టర్ చేసినామని. థ్యాంక్ యూ అన్న. అండ్ మా వాళ్ళ గురించి ఏం చెప్తాం కానీ, రాజు గారు, థ్యాంక్ యూ రాజు గారు. మీ దగ్గర నుంచి అంటే మా వీడియోస్లో మేము సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆ టెక్నీషియన్ వర్క్ కూడా మేమే చేసుకుంటాం కాబట్టి యాక్టింగ్ పర్పస్లోనే కాకుండా సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ. అండ్ అంతే, మెయిన్గా G5 వాళ్ళకి థ్యాంక్ యూ అండి. మీతోని ఇలానే ముందు చాలా వర్క్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ ది ఎంటైర్ టీమ్. మేమైతే చాలా ఎక్సైటెడ్. సో గ్లాడ్. ఆల్ ది బెస్ట్. లైక్ నిహారిక గారు చెప్పినట్టు గ్రేట్ ఫ్యూచర్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. నా టీ హబ్లో మనం ఫస్ట్ ఎవర్ ఒక ఫిల్మీ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేసిన వారిని మనం కాస్త సత్కరించుకోవాలి. రిక్వెస్ట్ డాక్టర్ శాంతా తౌటం గారు, ద చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Request Niharika Garu to give her the coffee mug from Hello World and Z5. Thank you so much, Shanta Garu.
థ్యాంక్ యూ సో మచ్ శాంత గారు. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస తాలూకా గారు, సీనియర్ ఫెసిలిటీస్ డైరెక్టర్ అట్ టీ హబ్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక కాఫీ మార్క్ ఫ్రమ్ హెలో వరల్డ్ అండ్ Z5, శ్రీనివాస్ తాలూకా గారు. ఎస్, అందులో మీరు కాఫీ తాగుతున్న ప్రతిసారి మా హెలో వరల్డ్ మీకు గుర్తు రావాలి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అధినేత ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారు. అలాగే మనం కాంటెస్ట్ రన్ చేసాము ఇక్కడ, #హెలో వరల్డ్ ఆన్ Z5 అని ఇన్స్టాగ్రామ్లో పెట్టమని. అందులోంచి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. మే రిక్వెస్ట్ శ్రవణ్ గారు, బ్రహ్మాజీ గారు, లోకేష్ గారు అండ్ కిషోర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రవణ్, బ్రహ్మాజీ, లోకేష్ అండ్ కిషోర్, ఆల్ యూ గైస్ విల్ గెట్ 1 coffee mug from Hello World and Z5. Shravan, Brahmaji garu, Lokesh, Kishore, please come on stage, sir. Yes, the employees of T Hub, thank you so much for having us. Alage Lokesh and Kishore, me kuda. Alage request Parvati garu and Pranav, the fantastic singers from Z5 to be on stage. The singers of ZTV, Sarigamappa, Pranav garu and Parvati garu. Alage Parvati garu, meer kuda. Yes, Pavan అతి త్వరలో హీరో కూడా అయిపోతున్నాడు. So we are all very excited. Right, thank you so much. So everybody in T Hub, thank you. Everybody from Z5, thank you. Everybody from Hello World, thank you so much. Z5 లో Hello World నిన్న రాత్రి ప్రీమియర్ అయింది. మీరు అందరూ చూసి మీ ఫీడ్బ్యాక్ సోషల్ మీడియాలో మీరు రాయండి, మేము అందరం చూస్తాం. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రైట్, హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. అండ్ థ్యాంక్ యూ హేమంత్ ఫర్ బేరింగ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్స్ హేమంత్ కూడా గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. అవునా, నేను వినలేదబ్బా, సారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఐ రిక్వెస్ట్ ద హెలో వరల్డ్ టీమ్ టు స్టే బ్యాక్. వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.